క్వశ్చన్లో పి అనే పాయింట్ దగ్గర ఎక్స్ 12 km/h స్పీడ్తో 6 అవర్స్ ట్రావెల్ చేసింది. అది 6 అవర్స్ ట్రావెల్ చేశాక వై అనేది కూడా సేమ్ పి అనే పాయింట్ దగ్గర 16 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనకి ఏమడిగాడంటే క్వశ్చన్లో వై అనేది ఎక్స్ని ఎక్కడ క్యాచ్ చేస్తుందో ఆ డిస్టెన్స్ని మనం ఫైండ్ చేయమన్నాడు. సో ఫస్ట్ పి దగ్గర ఎక్స్ స్టార్ట్ అయింది, కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే మనకి 6 అవర్స్లో అది 12 km/h స్పీడ్తో ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా ఏంటి, మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ కదా. సో 6 × 12 = 72. అంటే 72 km ఆల్రెడీ ఎక్స్ ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు వై కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది 16 km/h స్పీడ్తో ట్రావెల్ చేసింది. ఇలా ఇది ట్రావెల్ చేస్తుంది, ఇలా ఇది ట్రావెల్ చేస్తుంది వై కూడా. సో ఏదో ఒక బిందువు దగ్గర ఎక్స్ వై రెండు కూడా మీట్ అవుతాయి. అయితే ఇక్కడ మీట్ అయ్యే డిస్టెన్స్ మనం కనుక్కోమన్నారు. సో ఇప్పుడు వై అనేది ఈ ఎక్స్ట్రా 72 km మనకి ట్రావెల్ చేయాలి కదా. స్పీడ్లో డిఫరెన్స్ మనకి ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఈ స్పీడ్ డిఫరెన్స్ మనకి 4. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, మనకి 72 ఉంది. 4 స్పీడ్ డిఫరెన్స్ అనేది మనకి 72 km వచ్చింది. అయితే మనకి 16 స్పీడ్ వస్తే తెలిసిపోతుంది కదా. సో 16 స్పీడ్ మనకి ఎంత ఉంది, 4 1s 4 4s, 4 × 72, 4 × 2 8, 4 × 7 28. అంటే 288 km దగ్గర ఈ రెండు మీట్ అవుతాయి. ఇది వై ట్రావెల్ చేసే డిస్టెన్స్ అనమాట.